హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఇవాళ మంచి స్నాక్స్ రెసిపీ అనేది ఇవాళ నేను ప్రిపేర్ చేశాను. చాలా అంటే చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేసి పిల్లలకి పెట్టండి. ఈవినింగ్ అప్పుడు స్కూల్ నుంచి రాగానే ఇలా చేసి పెట్టారంటే వాళ్ళు హ్యాపీగా తింటారు. బయట కొనడం కన్నా మనం ఇంట్లో చాలా నీట్గా చేసుకుంటాం కదా, ఇంకా టేస్ట్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. హెల్త్ కూడా ఇంకా చాలా మంచిది. అది నేను ఇవాళ దేంతో చేశానంటే బంగాళదుంపలు ఉంటాయి కదా, వాటితో నేను ఇలా మిక్చర్ లాగా ప్రిపేర్ చేశాను అనమాట. ఫస్ట్ ఇలా బంగాళదుంపల్ని పైన ఇలా తొక్క తీసేసుకోవాలి. నేనైతే సాయంత్రం చేస్తున్నాను కాబట్టి కొంచెం క్వాంటిటీ చేస్తున్నాను. మీరు స్టోర్ చేసుకోవాలంటే కొంచెం ఎక్కువ చేసుకోండి. నేను తర్వాత వీటిని ఇలా స్లైసెస్ లాగా ఇలా కట్ చేసుకోవాలి. మీ దగ్గర కట్టర్ ఉంటే అన్నీ ఈవెన్గా వస్తాయి. నా దగ్గర అయితే లేదు. నేనైతే ఇలా చేత్తో అయితే కట్ చేశాను అనమాట అన్నీ. కాబట్టి ఒక్కొక్కటి అలా ఉన్నాయి. ఇలా వీడియోలో చూపిస్తున్నా కదా, మినిమం ఆ సైజ్ అయితే ఉండాలి. ఇప్పుడు అలా స్లైసెస్ లాగా కట్ చేసుకున్నాక వీటిని ఇలాగా మరి మనం ఫ్రెంచ్ ఫ్రైస్ చేసుకుంటాం కదా, అలాగా ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. ఇలా మొత్తం అంతా కూడా వీటన్నిటిని కూడా ఇలా కట్ చేసేసుకొని వాటర్లో వేసేసుకోవాలి. ఇలా బయట పెడితే నల్లబడిపోతాయి కదా, కాబట్టి మీరు కట్ చేసినట్టుగా వాటర్లో అనేది వేసేసుకోండి. ఇలా వాటర్లో వేసేసుకున్నాక ఇప్పుడు ఒక పొడి క్లాత్ ఇలా పరిచేసి వాటర్ అలా ఉన్నప్పుడు ఆయిల్లో వేస్తే మనకు పైన పడుతుంది కదా, కాబట్టి నేను ఇలా పొడి క్లాత్ మీద ఇలా కాసేపు వాటర్ అంతా కూడా పీల్ చేసుకోవడానికి ఇలా కాసేపు అలా వేసుకున్నాను అనమాట. ఆరబెట్టలేదు, జస్ట్ అలాగా మనకు ఆయిల్ హీట్ అయ్యే వరకు ఇలా ఆరబెట్టేసుకుంటే సరిపోతుంది. నేను ఆల్రెడీ డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నాను. కొంచెం క్వాంటిటీ కాబట్టి నేను మొత్తం అన్నీ కూడా ఒకేసారి వేసేసుకున్నాను. వీటన్నిటిని కూడా లో ఫ్లేమ్ ఆర్ మీడియం ఫ్లేమ్ అలా అడ్జస్ట్ చేసుకుంటూ మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. నిజంగా టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. తప్పకుండా ట్రై చేయండి. దానికన్నా ముందు కొత్త వాళ్ళు మన ఛానల్ ఎవరైనా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. మీరు సపోర్ట్ చేస్తేనే కదండి నాకు ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ప్లీజ్ అండి, డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. చూసారా, కాసేపటికి ఇవి ఇలా బాగా ఫ్రై అయిపోయాయి. ఇవి బాగా మనకు ఆయిల్ ఆ నురగంతా తగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి, లేకపోతే మెత్తబడిపోతాయి. బాగా క్రిస్పీగా ఉండాలి అంటే ఇలా బాగా ఆయిల్లో నుంచి నురగ ఆగిపోయేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసేసుకొని పక్కన తీసేసుకున్నాక మనకు మిక్చర్ అనేది తినేటప్పుడు కొంచెం పప్పులు ఉంటే చాలా బాగుంటుంది కదా తినేటప్పుడు కమ్మగా. కాబట్టి నేను కొంచెం జీడిపప్పు అలాగే పల్లీలు కూడా వేసేసుకొని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకొని వీటిని పక్కకు తీసేసుకున్నాను. ఇప్పుడు అందులోనే నేను ఏంటంటే కొంచెం పుట్నాల పప్పు ఉంటుంది కదా, ఇది కూడా కొంచెం వేసుకున్నాను. ఇది ఆప్షనల్ అండి, మీకు ఏం కావాలో అదే వేసుకోండి. నేను బాగుంటుంది అని చెప్పేసి వేసుకున్నాను. ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న జీడిపప్పు పల్లీలు కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు కాస్తంత సాల్టు, మీ టేస్ట్కి తగ్గ కారం అనేది వేసుకోండి. నేను పిల్లల కోసమని కొంచెం లైట్గా వేసుకున్నాను. మీకు ఎక్కువ స్పైసీ కావాలంటే ఎక్కువ కారం యాడ్ చేసుకోండి. వేసేసుకొని మొత్తం అంతా కూడా బాగా కలిపేసుకోవాలి. ఇలా బాగా కలిపేసుకున్నాక ఏంటంటే నేను ఇంట్లో కొంచెం మిక్చర్ ఉంటే దాన్ని వేసుకున్నాను. సన్నకార పూసు ఉంటుంది కదా, అది అనేది వేసుకున్నాను. అలాగే కొంచెం కరివేపాకు వేసుకున్నాను. ఇది పూర్తిగా ఆప్షనల్ ఉంది కాబట్టి నేను వేసుకున్నాను. లేకపోయినా కూడా టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. మరి కొంచెం ఇలా ఎక్స్ట్రాగా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి అనిపించి నేను వేసాను అనమాట. లేకపోతే పూర్తిగా స్కిప్ చేసేసి మీరు అలానే తినేసేయచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది కంపల్సరీ వేడిగా తింటేనే మనకు చాలా అంటే చాలా బాగుంటుందండి. అసలు చెప్పలేము, అంత టేస్టీగా ఉంటుంది. ఇది తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఫైనల్గా రెసిపీ రెడీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.